నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తాటి దన్నే వాడి తల దన్నేవాడు ఇంకోటి ఉంటాడని సామెత. అది నిజం చేసింది ఇరాన్. అమెరికా ప్రావెస్నెస్ ముందు, ఇజ్రాయెల్ టెక్నాలజీ ముందు ఇరాన్ దిగదుడిపోతుందని భావించిన వాళ్ళందరికీ పెద్ద సవాల్ విసిరింది. ఇన్ఫ్యాక్ట్ అంత స్ట్రాటజిక్గా ఇరాన్ అమలు చేస్తున్న వ్యూహాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. హార్ముజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఏం చేసిందంటే జీపీఎస్ జామింగ్ అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నిక్స్ ఉపయోగించేసి అమెరికా నౌకల నావిగేషన్ వ్యవస్థల్ని సంపూర్ణంగా దెబ్బతీసింది. సో ఏం అర్థం కావట్లేదు అక్కడ నౌకలకి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర అది మూసివేయకపోయినా సరే వీళ్ళు చేసిన జామింగ్ టెక్నిక్స్ తోటి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నిక్స్ తోటి నౌకలు ముందుకు కదలట్లా. సో ఆర్థిక వ్యవస్థ వెన్నెముక మీద గట్టిగా దాడి చేసింది ఇరాన్. ఇది నిజంగా ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహాల్ని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే, శత్రు దేశాలైనా సరే అనే మాటలు విశ్లేషకులు అంటారు. శాటిలైట్ ఇమేజెస్ చెక్ చేస్తుంటే ట్యాంకర్ ట్రాఫిక్ తీవ్రంగా అడ్డంకులు ఎదుర్కొంటోంది. ఇది ప్రపంచ చమురు సరఫరాలో, మొత్తం క్రూడ్ ఆయిల్ సరఫరాలో 25% to 30% ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది. ఆయిల్ ప్రైసెస్ ఎస్కలేట్ అవుతాయి అని చెప్పేసి ఆల్రెడీ $68 బ్యారెల్ ఉన్న క్రూడ్ ఆయిల్ ఈరోజు 78 నుంచి 80కి వెళ్ళింది. కొన్ని చోట్ల $100 అనే మాట కూడా వినిపిస్తుంది. సో ఇది రేపొద్దున ఎక్కడికి దారితీస్తుంది. ఇక మొజాయిక్ ఫోర్సెస్ అనే ఒక కొత్త వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తుంది. డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ అనే వ్యూహం అనమాట ఇరాన్ అమలు చేసేది. అంటే టాప్ లీడర్షిప్ ఒకవేళ దెబ్బతిన్నా, చచ్చిపోయినా, ఖమేనీ లాంటి నాయకత్వం లేకపోయినా సరే డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ యూనిట్స్ ఏం చేస్తాయంటే ఇవన్నీ కూడా దే ఫంక్షన్ అండర్ ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అనే దాని కింద పనిచేస్తాయి. మొత్తం 31 ఇండిపెండెంట్ రెజిమెంట్స్ని తయారు చేసింది ఇరాన్. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ప్రావిన్స్కి ఒక కమాండర్, ఆ కమాండర్కి స్వతంత్రంగా దాడి చేసే అధికారాలు ఇచ్చింది. ఇది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అనే దాంట్లో 31 రెజిమెంట్లు చేసి ప్రతి రెజిమెంట్కి ఒక నాయకుడిని పెట్టి ఆ నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసింది. అవసరమైతే గో అహెడ్, మళ్ళీ ఇక్కడ ఫోన్ చేసి కమాండ్ కోసం వేచి చూడక్కర్లా అని. ఈ విధానం ఏంటంటే ఐసిస్తో పోలుస్తున్నారు విశ్లేషకులు. ఇంతకుముందు ఐసిస్ ఉండేది కదా, ఉగ్రవాద సంస్థ. వాళ్ళకన్నా కూడా ఈ విధానం రెట్టింపు విధ్వంసకరమని విశ్లేషకులు దట్ ఈస్ దేర్ అబ్జర్వేషన్ అనమాట. నాయకత్వం దెబ్బతిన్నా సరే స్థానిక యూనిట్లు స్వతంత్రంగా యుద్ధం ప్రకటించడం అంటే ఇది అమెరికాని, ఇజ్రాయెల్ని జియోగ్రఫికల్గా ముచ్చెమటలు పట్టించే అంశం. ఈ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గిన సందర్భం లేదు. ట్రంప్ నిర్ణయాలని అమెరికా లోపలే వ్యతిరేకించే వాళ్ళనేది ఏంటంటే అనవసరంగా ఇది కెలుక్కోవడం ద్వారా మధ్యప్రాచ్యంలో అగ్నిపర్వతం బద్దలవటానికి ట్రంప్ కారణమవుతున్నాడని వాళ్ళు అంటున్నారు. సరే, ఇజ్రాయెల్ మిసైల్ దాడులతోటి న్యూక్లియర్ రేడియేషన్ భయం కూడా ఇంకోటి పట్టుకుంది. ఎందుకంటే వాళ్ళకున్న ప్రధానమైన ఫెసిలిటీస్ 4 ఉన్నప్పటికీ అందులో నతాన్స్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ యాజ్ వెల్. మనం కనుక చూస్తే ఎఫ్సహాన్ లాస్ట్ టైం కూడా B-2 బాంబర్స్ తోటి వీటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈసారి ఏంటంటే ఈ నటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఇజ్రాయెల్ దాడిలో పూర్తిగా దెబ్బతిందిట. ఇదివరకు పెరిఫెరల్ అటాకే చేశారు, కొన్ని పైపైనే. ఈసారి భూమి లోపలికి చొచ్చుకుపోయేట్టు. గల్ఫ్ దేశాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రత్యేకించి అబుదాబి, దుబాయ్ లాంటి నగరాలైతే ఒక ఆశ్చర్యక పరిస్థితి, అంటే ఎమర్జెన్సీ ప్రకటించినట్టే స్పష్టంగా కనిపిస్తుంది. UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో గల్ఫ్ దేశాలు అయితే వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు. ఈ ఇరాన్ ప్రతి దాడుల్ని వాళ్ళు ఖండిస్తున్నారు కూడా. మొజాయిక్ డిఫెన్స్ వల్ల అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసే దాడులు నాయకత్వాన్ని తొలగించడం అనేది సాధ్యం కాదు. పుట్టుకొస్తూనే ఉంటుంది. రక్తబీజుడిని ఒక బాణం వేసి కొడితే వాడి ఒంటి నుంచి కింద జారిపడే ప్రతి రక్తబిందువు నుంచి ఇంకో రక్తబీజుడు పుట్టుకొచ్చినట్టే ఇరాన్ ఐఆర్జీసీని కొట్టాలని ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ ఈ ఇండిపెండెంట్ రెజిమెంట్స్ స్వతంత్రంగా యాక్ట్ చేసి అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలకు వ్యతిరేకంగా దాడి చేస్తాయి. అంటే తెగించేసింది ఇంక ఇరాన్. ఏమైతే అదైంది. మన దగ్గర ఉన్నది 10 రోజుల టైం. అంటే 10 రోజుల పాటే ఈ ఆయుధాలు కానీ, ఈ మిస్సైల్స్ కానీ పనికొస్తాయి. వాటిని ప్రయోగిద్దాం. ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేద్దాం. సరే, ఈ మొత్తంగా అలా కూడా ఏంటంటే ఇది అర్థం కాకుండా ఈ నావిగేషన్ వ్యవస్థని నియంత్రించే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని ఇరాన్ అక్కడ ప్రయోగించడంతో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర స్టాండర్డ్ అయిన more than 100 షిప్స్ ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నాయి. రూట్ ఎట్లా పోవాలి ఏంటి అనే దానికి సంబంధించి. ఎందుకంటే ప్రాపర్ డైరెక్షన్ త్రూ GPS లేకుండా ఎట్లా పడితే అట్లా సముద్ర మార్గాల్లో వెళ్ళలేదు, అందరికీ తెలిసిన విషయమే. సో ఇరాన్ ఏం చేసిందంటే అమెరికా, ఇజ్రాయెల్ల ఆయువు పట్టు మీద, అలాగే మిగిలిన ఇస్లామిక్ దేశాల వాళ్ళ వెన్నెముక మీద దాడి చేసింది.